హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. టాపిక్ అనేది చాలా అంటే చాలా ఈజీ టాపిక్. పెన్ను పేపర్ లేకుండా సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు మనం. ఈ టాపిక్లో భాగంగా మనకి వొకాబులరీ మీద గ్రిప్ ఉండాలి. అదేవిధంగా సైన్స్ సోషల్ సబ్జెక్ట్స్ మీద కూడా మినిమం అవేర్నెస్ అయితే ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే. అదేవిధంగా కొన్ని సార్లు అయితే లాంగ్వేజెస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని టాపిక్స్ మీద ఒక చిన్న అవేర్నెస్ అయితే ఉండుంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ ప్రాబ్లమ్స్‌ని. మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్‌గా తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. ఇవి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక అవేర్నెస్ అయితే మీకొస్తుంది ఈ టాపిక్ మీద. అదేవిధంగా మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. టేబుల్, ట్రీ, వుడ్, సీడ్, ప్లాంట్ ఇవి మొత్తం ఒక ప్లాంటేషన్‌కి సంబంధించిన పదాలు. అంటే ఏ తర్వాత ఏం వస్తది. ఫస్ట్ అయితే మనకి సీడ్ రైట్ విత్తనం. విత్తనం ద్వారా మనకి ఒక మొక్క అంటే ప్లాంట్. ప్లాంట్ పెరిగి పెద్దయ్యాక చెట్టు వచ్చిద్ది. మనకి ఆ చెట్టు నుంచి చెక్క వుడ్ అనేది వస్తది. వుడ్‌ని మనం తయారు చేసుకునేది టేబుల్. ఈ యొక్క ఆర్డర్ మనం పెట్టుకోగలిగితే ఈజీగా అయితే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ సీడ్ 4, నెక్స్ట్ ప్లాంట్, నెక్స్ట్ ట్రీ, నెక్స్ట్ వుడ్, నెక్స్ట్ టేబుల్. 4, 5, 2, 3, 1. 4, 5, 2, 3, 1 ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్. అండి చాలా ఈజీగా నేను సాల్వ్ చేసేవి కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్సే. ఇంతే ఈజీగా ఉండిద్ది. ఈ టాపిక్ నుంచి గనుక మీకు క్వెషన్ వస్తే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన పదాలనైతే మాత్రం మీరు చదివి అవి మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో పెట్టగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. మీకంటే చాలా అంటే చాలా యూజ్ అవుతది ఎగ్జామ్ టైమ్‌లో. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గోల్డ్, ఐరన్, గోల్డ్, ఐరన్, సాండ్, ప్లాటినం, డైమండ్. ఇందులో చూసినట్లయితే మనం చీప్. ఫస్ట్ మనం చీప్ నుంచి బాగా ఎక్స్‌పెన్సివ్ దగ్గరికైనా చూసుకోవచ్చు. అలా అయినా ఆప్షన్స్‌లో ఉంటది. లేదంటే ఎక్స్‌పెన్సివ్ నుంచి చీప్ ఎలా అయినా సరే మనం చేయొచ్చు. అంటే మనకు ఆప్షన్స్‌లో 2 అయితే ఇవ్వరు. ఏదో ఒకటే ఇస్తారు. ఫస్ట్ నేను చీప్ నుంచి అయితే ఎక్స్‌పెన్సివ్‌కి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఈటిలో సాండ్, నెక్స్ట్ ఐరన్, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ డైమండ్, నెక్స్ట్ ప్లాటినం. ఈ ఆర్డర్ మనకి ఆప్షన్స్‌లో ఉందా లేదా? లేదంటే మనం మళ్ళీ ఎక్స్‌పెన్సివ్ నుంచి చీప్‌కి మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ ఇది చూద్దాం. 3, 2, 1, 5, 4. 3, 2, 1, 5, 4. 3, 2, 1, 5 ఆప్షన్ సి రైట్. మనం ఇక్కడ ఫస్ట్ వెరిఫికేషన్‌లోనే మనకు ఆప్షన్ వచ్చేసింది కాబట్టి మనం నెక్స్ట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటే ఇస్తారు. ఒకటి చీప్ నుంచి ఎక్స్‌పెన్సివ్ ఒకటి లేదంటే ఎక్స్‌పెన్సివ్ నుంచి చీప్ ఏదైనా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా ఒకటే ఉండే అవకాశం ఉంటది కాబట్టి మనకు ఆ ఒక్కటి మనకి పెట్టగలిగితే ఆప్షన్ అదే ఆన్సర్. మిగిలిన 3 వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రివలెట్, ఓషన్, ట్రిబ్యూటరీ, రివర్, సీ, రెయిన్. ఈ పదాలు చూసినట్లయితే ఫస్ట్ మనకి వర్షం అంటే రెయిన్. రెయిన్ నుంచి రివులెట్. రివులెట్ అంటే మనకి ఏ స్మాల్ స్ట్రీమ్ అంటే పిల్ల కాలువలు అంటారు తెలుగులో. రివులెట్. వీటి నుంచి మనకి ట్రిబ్యూటరీ ఫార్మ్ అవుతాయి. ఈ ట్రిబ్యూటరీ నుంచి మనకి రివర్. ఈ రివర్ అనేది మనకి సీలో కలుస్తది. ఈ సీ అనేది ఓషన్. ఇది నేను అనుకున్న ఆర్డర్. ఇది కాదు అంటే మనకి ఓషన్ దగ్గర నుంచి రెయిన్ వరకైనా ఇవ్వచ్చు. లేదంటే రెయిన్ నుంచి ఓషన్ వరకైనా ఇవ్వచ్చు. అది మనం ఫస్ట్ రెయిన్ నుంచి ఓషన్‌కి చూద్దాం. అది వెరిఫై అయితే మన ఆప్షన్ కరెక్ట్. లేదంటే మళ్ళీ ఓషన్ నుంచి రెయిన్‌కి మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ 6, 1, 3, 4, 5, 2. 6, 1, 3, 4, 5, 2 ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి వెరిఫై అయిపోయింది. కాబట్టి మనం మళ్ళీ ఓషన్ నుంచి రెయిన్‌కి చూడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తున్నాం. మీరైతే వీడియో చూసేసి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కొన్ని సాల్వ్ చేయగలిగితే చాలా ఈజీగా టాపిక్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫ్రెండ్స్. ఇన్ఫాంట్, ఓల్డ్ ఏజ్, అడాలసెంట్, అడల్ట్, చైల్డ్‌హుడ్. ఇక్కడ మనకి కొన్ని మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వర్డ్ టు వర్డ్. ఇన్ఫాంట్ అంటే జస్ట్ పుట్టిన పిల్లలు.
ఓల్డ్ ఏజ్ అంటే ముసలి వాళ్ళు. అడాలసెంట్ అంటే చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌కి మారే ఏజ్. అడల్ట్ అంటే చైల్డ్‌హుడ్ తర్వాత. అంటే ఓల్డ్ ఏజ్‌కి, చైల్డ్‌హుడ్‌కి మధ్యలో. తర్వాత చైల్డ్‌హుడ్ అంటే చిన్నతనం పిల్లలు. దీన్ని బట్టి మనం ఆర్డర్ ఎలా చెప్పుకోవచ్చంటే చూడండి. ఫస్ట్ ఇన్ఫాంట్ అంటే పుట్టిన పిల్లలు అంటే 1. నెక్స్ట్ చైల్డ్‌హుడ్ 5. నెక్స్ట్ అడాలసెంట్ 3. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ 4. నెక్స్ట్ టు ఓల్డ్ ఏజ్. ఇది ఒక ఆర్డర్. దీన్ని మళ్ళీ రివర్స్ మనకి ఇవ్వలేదు. అంటే 1, 5తోనే మొదలవుతుంది కాబట్టి మనం ఈ ఆర్డర్‌నే ఫాలో అవుతాం. ఇదే చెప్పుకుంటాం. ఇన్ కేస్ ఒక 2 ఆప్షన్‌లు 2తో స్టార్ట్ అయ్యి 2, 4తో స్టార్ట్ అలా ఉంటే మనం ఆ వెరిఫికేషన్ కూడా చేసుకోలేమో అది సెకండరీ. ఫస్ట్ అయితే మనకి 4 ఆప్షన్‌లు 1, 5, 5, 1తో స్టార్ట్ అయింది కాబట్టి మనం చిన్నప్పటి నుంచి 10 వరకు అంటే మనం ఫాలో చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది ఉందా లేదా వెరిఫై చేసుకుందాం. 1, 5, 3, 4, 2. ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి టాలీ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విండో, ఫౌండేషన్, ఫ్లోర్, వెంటిలేటర్, రూఫ్. ఈ యొక్క ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఫౌండేషన్, ఫ్లోర్, విండో, వెంటిలేటర్, రూఫ్. ఇదైతే మనకు ఆర్డర్ కనపడుతూ ఉంటుంది జనరల్‌గా ఎవరికైనా సరే ఇది ఈ ఆర్డర్ మనకు టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. 2, 3, 1, 4, 5. ఆప్షన్ బి మనకు టాలీ అవుతుంది. 2, 3, 1, 4, 5. చూస్తున్నారు కదా డిఫరెంట్ టాపిక్స్ నుంచి వర్డ్స్ ఎలా ఇస్తున్నారు. ఎలా మనం మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో లాజికల్‌గా ఆలోచించి మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో ప్లేస్ చేస్తాం. సేమ్ ఇదే రోల్‌ని మీరు కూడా ఇంకా క్వెషన్స్ మీరు సాల్వ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నంబర్ ఆఫ్ క్వెషన్స్, నంబర్ ఆఫ్ లాజికల్ క్వెషన్స్, లాజికల్ ట్రిక్స్ కూడా. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్వెషన్‌లో మనకి క్వెషన్ చూసినట్లయితే 7 కలర్లు అయితే కనబడుతున్నాయి. 7 కలర్ డిఫరెంట్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. మనకి చూడగానే ఫస్ట్ థాట్ విబ్‌జిఆర్ కలర్స్ గుర్తు రావాలి. విబ్‌జిఆర్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ మనకి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, నెక్స్ట్ యెల్లో, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ రెడ్. రైట్. 7 కలర్స్ విబ్‌జిఆర్. ఈ ఆర్డర్ ఉందో లేదో మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం ఒకసారి. చేసినట్లయితే వి అంటే 3, ఇండిగో 1, బ్లూ అంటే 4, గ్రీన్ అంటే 5 అండ్ యెల్లో అంటే 6, ఆరెంజ్ అంటే 7, రెడ్ అంటే 2. ఈ ఆర్డర్ ఆప్షన్స్‌లో ఉందా? సరే. ఈ ఆర్డర్ ఆప్షన్స్‌లో ఉందా లేదో వెరిఫై చేసుకోండి ఒక్కసారి. 3, 1, 4, 5, 6, 7, 2. 3, 1, 4, 7, 2. లాస్ట్ ఆప్షన్ డి చూడండి ఫ్రెండ్స్ వెరిఫై అవుతుంది. మనకి టాలీ అవుతుంది. ఇలాంటి బేసిక్ క్వెషన్స్ కూడా అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను డిస్కస్ చేస్తున్నాను. ఏది కూడా మీరు వదలొద్దు. ఏ ఒక్క చిన్న క్లూ ఉన్నా గానీ అది ముందు ఇంప్లిమెంట్ చేసుకోండి. అది రైటో రాంగో చూసుకోండి అంతే సింపుల్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎర్త్, జూపిటర్, వీనస్, మార్స్, మెర్క్యూరీ ఇలాగ మనకు 5 ప్లానెట్ నేమ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో సైజ్ వారీగా మనం చూసినట్లయితే స్మాల్ టు బిగ్ కానీ, బిగ్ టు స్మాల్ కానీ ఆల్రెడీ నేను స్టార్టింగ్ చెప్పినాను. ఒకటే ఇస్తారు. ఒకటి స్మాల్ టు బిగ్ అని ఇస్తారు. లేదంటే బిగ్ టు స్మాల్ అని ఇస్తారు ఆప్షన్‌లో. 2 అయితే ఇవ్వరు. కాబట్టి ఏదో ఒకటే మనం క్యాచ్ చేయాలి. అది ఎలా క్యాచ్ చేయాలి? స్పీడ్‌గా ఎలా క్యాచ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. అన్నీ 5తో స్టార్ట్ అయినాయి. 5 ఏంటి? మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. దీన్ని బట్టి మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఫస్ట్ మెర్క్యూరీ, నెక్స్ట్ వీనస్, నెక్స్ట్ ఎర్త్, మార్స్ అండ్ జూపిటర్. నంబరింగ్ ఇచ్చుకుంటే మెర్క్యూరీ అనేది 5 అండ్ వీనస్ అనేది 3, ఎర్త్ అనేది 1, నెక్స్ట్ మార్స్ అనేది 4, జూపిటర్ అనేది 2. 5, 3, 1, 4, 2 అనేది మనకు ఆప్షన్ సిలో టాలీ అవుతుంది కాబట్టి స్మాల్ టు బిగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇలాగ మనం ఈజీగా, స్పీడ్‌గా సెకండ్స్‌లో అయితే మనం ఆన్సర్ పెట్టొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పోలీస్, పనిష్మెంట్, క్రైమ్, జడ్జ్, జడ్జ్‌మెంట్. ఇలాగ 5 పదాలు చూసుకొని ఒక ఆర్డర్‌లో మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో మనం ప్లేస్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి. ఫస్ట్‌లో అయితే క్రైమ్ జరగాలి. క్రైమ్ అనేది 3. ఫస్ట్ 3 పెట్టుకుందాం మనం. ఫస్ట్ క్రైమ్ జరిగితే తర్వాత పోలీస్ రావాలి. అంటే 3, 1. పోలీస్ తర్వాత జడ్జ్‌మెంట్ అంటే జడ్జ్. జడ్జ్ అనేవాళ్ళు జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ జడ్జ్ రావాలి. అంటే 4 తర్వాత జడ్జ్‌మెంట్ రావాలి. జడ్జ్‌మెంట్ తర్వాత పనిష్మెంట్ రావాలి. ఇది ఆర్డర్. అంటే 3, 1, 4, 5, 2 అనేది మనకు ఆప్షన్ సిలో టాలీ అవుతుంది.
ఎలా చెప్తానో చూసారు కదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు ఒక సీన్‌ని క్రియేట్ చేసుకోండి 5 పదాలతోటి. ఏది సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరే క్రియేట్ చేసుకోండి ఆ సీన్‌ని. మీరు నంబరింగ్ ఇచ్చుకోండి. చాలా సింపుల్‌గా సెకండ్స్‌లో చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. స్టడీ, బుక్స్, ఎగ్జామ్స్, స్టూడెంట్స్, రిజల్ట్స్. ఈ పర్టిక్యులర్ క్వెషన్ చూసినట్లయితే మన స్టూడెంట్స్‌కి సంబంధించింది. చాలా ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా మనకి ఫైనల్‌గా వచ్చేదేంటి రిజల్ట్. రిజల్ట్ 5 అనేది అన్ని ఆప్షన్స్‌లో ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేయలేము. నెక్స్ట్ రిజల్ట్ ముందు మనం రాసేది ఎగ్జామ్స్. 3, 5 రావాలి. మనం ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేద్దాం. ఎగ్జామ్స్‌కి ముందు మనం ఏం చేస్తాం? చదువుతాం. స్టడీ 1 రావాలి. అంటే 5, 3, 1. 5, 3, 1 అనేది సి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 2, 4 అంటే బుక్సా? స్టూడెంట్సా? ఫస్ట్ స్టూడెంట్స్ తర్వాత బుక్స్. అంటే 4, 2 అంటే మనం ఏ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ బి. మీరు ఇలా కూడా ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మెథడ్. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే మీ యొక్క కన్వీనియంట్ బట్టి మీరు చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రైజ్, కాంపిటీషన్, మేకింగ్ బై జడ్జెస్, విన్నర్, పార్టిసిపెంట్. ఈ క్వెషన్‌లో మనకి ఫస్ట్ ఆటగాళ్ళు కావాలి. ఆటగాళ్ళు అంటే పార్టిసిపెంట్స్. నంబర్ 5. ఆ తర్వాత కాంపిటీషన్ అంటే మనకి పోటీ ఉండాలి. అంటే కాంపిటీషన్ ఎవరో ఒకళ్ళో, ఇద్దరా, ముగ్గురా ఎంతమంది ఉంటే అంతమంది. కాబట్టి 2. దీని తర్వాత ఎవరు గెలిచారని చెప్పేసి జడ్జెస్ జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. అంటే 3. ఆ తర్వాత విన్నర్ ఎవరని అనౌన్స్ చేయాలి. అంటే నంబర్ 4. ఆ విన్నర్‌కి ప్రైజ్ ఇవ్వాలంటే ఫైనల్లీ 1. అంటే 5, 2, 3, 4, 1. 5, 2, 3, 4, 1 ఆప్షన్ డి అనేది మనకి టాలీ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కోర్, అట్మాస్ఫియర్, యూనివర్స్, సర్ఫేస్, గెలాక్సీ. మీరు గెలాక్సీ నుంచి వస్తారా? కోర్ నుంచి ఎళ్తారా? అది మీ ఇష్టం. ఆప్షన్స్ చూసుకోండి. 1, 1, 1 3 ఆప్షన్‌లు అంటే కోర్ ఉంది. కాబట్టి మనం ఇన్నర్ పార్ట్ నుంచే ఎళ్ళిపోవాలి. మనకు ఎర్త్ యొక్క లేయర్స్ అండి. ఇన్నర్ పార్ట్ కోర్. కోర్ తర్వాత సర్ఫేస్. సర్ఫేస్ తర్వాత అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ తర్వాత యూనివర్స్. తర్వాత గెలాక్సీ. అంటే మనం 1, 4, 2, 3, 5. 1, 4 అంటే ఇక్కడ 1, 4 లేనిది ఎలిమినేట్ చేసుకోండి ఫస్ట్. లాస్ట్‌లో మనకేముండాలి? గెలాక్సీ ఉండాలి. అంటే ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్ బి అవర్ ఆన్సర్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇదైతే లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, లాజికల్‌గా మనమైతే ఆన్సర్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీకు నచ్చిన ప్యాటర్న్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేసుకోండి. ఎగ్జామ్‌లో మీకు అసలు ఎటువంటి టైం గాకుండా, ఎటువంటి వేస్ట్ అనిపించకుండా 2, 3 సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే మన నెక్స్ట్ డే క్లాసెస్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే అలాగే రెగ్యులర్‌గా మనకి వొకాబులరీ అండ్ అలాగే క్విజెస్ కూడా మిస్ అవ్వద్దు. వీకెండ్స్ మనం కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము టెలిగ్రామ్‌లో. కాబట్టి ఫస్ట్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ యువర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.